హైదరాబాదులోని బిర్లా ప్లాంటేరియంలో గల భాస్కర ప్యాలెస్లో ఉమెన్స్ ఇన్స్పైర్ అవార్డు కార్యక్రమం పాన్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా సినీ హీరో సుమన్, హీరోయిన్ దివ్యవాణి, మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారితో పాటు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక ఉద్యమ నేత డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ పాల్గొని ప్రసంగిస్తూ, సమాజంలో మహిళలు దైవ స్వరూపులని, మహిళా లేనిదే సమాజం లేదని, సృష్టి లేదని, మహిళలు లేనిదే సమాజంలో మనుగడ లేదని, నేటి సమాజంలో మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతూ, సమాజ శ్రేష్ఠ కోసం పనిచేస్తూ అన్ని రంగాల్లో ప్రస్తావన గావించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల మహిళా సోదరీమణులు, ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. కృషి వాళ్ళ యొక్క కష్టంతోనే ఈరోజు మనం బోధించడం అంటే మహిళలు కూడా ఎప్పుడు కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఒక్క ఎముక ఇరుగుతూనే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్క ఎముక ఇరుగుతూనే మనకు ఇబ్బంది అవుతుంది. 20 ఎముకలో పటపట ఇరుగుకుండా జన్మనిచ్చేది ఒక సృష్టిల తల్లి మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అద్భుతంగా నిజంగా చెప్తున్నా, స్త్రీ అంటేనే ఒక సృష్టిలో స్త్రీ లేకపోతే మనం ఏం ఆలోచన చేయగలక, ఎప్పుడైతే మహిళలు కన్నీళ్లు పెడతారో ఆ దేశం కూడా కన్నీరు పాలయ్యేటువంటి పరిస్థితి కనుక ఎక్కడైనా సరే 3 విషయాలు మహిళలను చాలా గౌరవించాలి. ఇంట్లో గౌరవించాలి, గుడిలో గౌరవించాలి, అదేవిధంగా బడిలో కూడా గౌరవించేటువంటి పరిస్థితి వచ్చిన రోజు ప్రపంచానికి దిక్సూచి ప్రపంచానికి గొప్ప స్థాయి తీసుకుపోయేది ఒక మహిళనే కనుక మన భారతీయ మహిళటువంటి మన సంస్కృతి గాని, ఇతిహాసాలు గాని, చీరలు గాని వాళ్ళు వేసుకునే ప్రతిదీ కూడా అద్భుతంగా వాళ్ళు చేసేటువంటి ముగ్గేయడం గాని, ప్రతి ఒక్కటి కూడా బతుకమ్మలు ఆడడం గాని, ప్రతి ఒక్కటి కూడా ఒక చారిత్రాత్మకమైన చరిత్ర కనుక మన భారతదేశం